వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒక్క డిఎస్సి కూడా వేయలేదన్నారు. గంజాయికి అలవాటు పడిన యువత దాడులకు తెగబడ్డారని తెలిపారు. పెట్టారని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా, ఏది లేదు. కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే మాటలు వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చాడు తప్ప ఏమీ చేసే పరిస్థితులు లేరు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి, మగవాళ్లు జే బ్రాండ్ లిక్కర్కి అలవాటు అయిపోయి, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఆ మత్తులో వాళ్లే ఏం చేస్తారో వాళ్లకే తెలియని పరిస్థితి. ఈ అన్ని పరిణామాల వల్ల 5 సంవత్సరాల రాష్ట్రంలో 50% మహిళలపైన దాడులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 80% మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయినాయి. మిస్సింగ్ కేసులు ఎక్కువ పెరిగిపోయినాయి. 50% పెరిగాయి. మహిళలపైన వేధింపులు పెరిగాయి. లైంగిక వేధింపులు 32% పెరిగాయి. దాడులు 32% పెరిగాయి. కడాన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మహిళలు. ఆనందంగా ఉండవలసిన మహిళ, ఇంటికి లక్ష్మిగా ఉండవలసిన మహిళ ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి